రాత్రి నాన్న తీసుకొచ్చిన ముద్ద ముట్టలేదు. గిట్లయితే ఎట్లా అమ్మా? జరిగిందేదో జరిగిపోయినది. దానికి నిన్ను నువ్వేలా శిక్షించుకోవడం ఏం బాగోలేదమ్మా. ఇలా నిద్రాహారాలు లేకుండా ఎంతకాలం ఉంటావమ్మా? నీకు పిల్లలంటే ప్రాణం. కనీసం ఈ పిల్లల మాటైనా వినుదుర్గా. అటు అమ్మ ఇటు నువ్వు ఇద్దరూ ఇలా ఉలుకు పలుకు లేకుండా ఉంటే చివరికి ఈ ఇల్లు ఏమైపోతోందోనని భయంగా ఉంది దుర్గా. గింత బాధపడే బదులు గా సీనేని పద్మావతిని పంపకుండా ఉండుంటే బాగుంటది కదత్తమ్మా. పోనీ వాళ్ళని తిరిగి పిలుచుకురమ్మంటారా అత్తమ్మా? అలా చేస్తే పిన్ని గుండె ఆగి ప్రాణాలు పోతాయి. ధనం 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 నన్ను క్షమించండి అత్తయ్య గారు. పెళ్లి మండపంలో మీరు కవిత గారిని అలా కొట్టేసరికి ఆ సమయంలో నాకు కోపం వచ్చింది. ఒక పెద్ద మనిషిగా మీరు అలా చేయడం సబబుగా అనిపించలేదు. అందుకే పెళ్ళింట్లో ధనాన్ని నాతో తీసుకువెళ్ళనని, అలా తీసుకువెళ్ళాలి అంటే మీరు కవిత గారి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలని చెప్పి వెళ్ళాను.